ఏమి అమెరికావో ఏమో, చూడడానికి చల్లగా ఉంటుంది కానీ ఉండడానికే మండిపోతుంది. ఆ బాతుకు కూడా ఒకటే తల ఉంది కదా, అది బాతే కదా. ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చుని కంట తడి పెట్టుకుని ఉన్నదంటే ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టే. ఏమై ఉంటుందబ్బా? కొన్ని చెప్పుకోలేము, కొన్ని చెప్పినా అర్థం కాదు. నీ పరిస్థితి గురించి నేను అడగట్లేదమ్మా, కానీ ఇవాళ ఇది, రేపు ఇంకోటి, ఒక 5 ఏళ్ల తర్వాత ఇంతకంటే పెద్దది మరొకటి. పరిస్థితులు మారుతూనే ఉంటాయి, కానీ మనం దాటొచ్చిన పరిస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అవి చిన్నగానే ఉంటాయి కదా. అమెరికా మీద నాకున్న పర్సెప్షన్ వేరు, కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. నేను చదివిన సిలబస్ ఒకటి, రాస్తున్న ఎగ్జామ్ ఇంకొకటి. ఇండియాలో 2Dలో కనిపించే ప్రాబ్లమ్స్ ఇక్కడ 3Dలో కనిపిస్తుంటాయి, కానీ ఎవరికి చెప్పుకోలేము. చెప్పినా అర్థం కాదు. ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఇట్స్ లైక్ ఎ స్పైడర్స్ వెబ్. తప్పించుకొని పారిపోలేము, జరగకుండా ఆపలేము. చూస్తుంటేనే నా లైఫ్ నా చేతుల్లో నుంచి జారిపోతున్నట్టు అనిపిస్తోంది. ప్రకృతి పరిస్థితి మన చేతుల్లో ఉండవమ్మా. మనం అనుకున్నంత ఆపలేము. శ్రీకృష్ణుడంతటి వాడే గోవర్ధనగిరిని గొడుగులో పట్టాడు, కానీ ఆ పెను తుఫాను ఆపలేకపోయాడే. దేవుళ్ళకే తప్పలేదు, మనుషులు మనమెంత. మనం కూడా మన తుఫాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించడం కంటే ఈ తుఫాన్లో తడవకుండా ఎలా ఉండాలో ఆలోచిస్తే చాలేమో. మనకి కన్నీళ్లు తెప్పించే ఏ పరిస్థితి అయినా రాకుండా మనం ఆపలేము, కానీ దానికి ఎలా స్పందించాలో తెలుసుకుంటే మాత్రం మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, నౌ ఐ విల్ లీవ్. యూ టేక్ యువర్ టైమ్, బట్ మేక్ ష్యూర్ యూ టేక్ ఇట్ బ్యాక్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంకొక విషయమా, ఎవరికీ చెప్పలేమని అన్నావు కదా, ఎవ్వరికీ చెప్పకు. నీకు నువ్వు చెప్పుకో. ఎందుకంటే నీకంటే నేను అర్థం చేసుకున్న వారి ప్రపంచంలో ఎవరుంటారు? You take your time.
బట్ మేక్ ష్యూర్ యూ టేక్ ఇట్ బ్యాక్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుళ్ళకే తప్పలేదు, మనుషులు మనమెంత. మనం కూడా మన తుఫాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించడం కంటే ఈ తుఫాన్లో తడవకుండా ఎలా ఉండాలో ఆలోచిస్తే చాలేవు.